సో ఇప్పుడు డైరెక్టర్ సిట్యుయేషన్ కానీ, ప్రొడ్యూసర్ సిట్యుయేషన్ గానీ ఏంటంటే, ఫ్యామిలీ కంటెంట్ కూడా తగ్గిపోతుంది అన్నది చాలా మందిలో ఉన్న క్వెషన్. ఎందుకంటే ఒకప్పుడు మూవీస్‌కెళ్ళాలి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎళ్లి చూసేవారు. ఇప్పుడేంటంటే 18+ కంటెంట్ అని, ఏ+ అని చెప్పేసి దీనికి ఫ్యామిలీ సెన్సార్ రాలేదు. బోర్డు సో దాని వల్ల కూడా జనాల్లో గానీ, లేదా మూవీస్‌లో గానీ ఇంపాక్ట్ క్రియేట్ అవుతది అంటారా మీరు? 100% కదమ్మా. సెన్సార్ బోర్డు ఉందే అందుకు. కానీ ఉన్న సెన్సార్ బోర్డు ఉంటది. కానీ సెన్సార్ బోర్డు కూడా ఉన్న పరిస్థితులలో వీళ్ళ బాధలను కొన్ని చూసి చూడనట్టు వదిలే వాళ్ళన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతమంది శ్రమ కొన్ని వాళ్ళు కట్ చేస్తారు. కట్ చేసి వాటిని చూసే పంపిస్తారు. కానీ ఉన్న సందర్భంలో సినిమా అంటేనే నవరసాలు బండియాలని మనం ఇంతకుముందు అనుకున్నట్టు అన్నీ ఉంటేనే సినిమాను ఆదరిస్తారు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ రొమాన్స్ మాత్రమే పాయింట్ లోనే వెళ్ళిపోయి ఇంకా అదే సినిమా కింద అది జనాలు చూడలేని పొజిషన్ లో కూడా తీసుకొస్తున్న సినిమా. అయితే వాస్తవానికి అమ్మా, నేను యాజ్ ఏ అడ్వకేట్ గా నేను మీరు అడిగిన ప్రశ్నకు చెప్తున్నా, రొమాన్స్ అనేది తప్పు కాదు. ఇవాళ మన కంట్రీలో ఈ పురాతనం నుండి వస్తున్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడున్న ఆధునిక పరిస్థితులలో ఈ రొమాన్స్ అనేది తప్పు అని సృష్టీకరించడం అనేది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే డైవర్స్ కేసులు మోర్ దెన్ ఒక 20-30% వీళ్ళకు ఒక అంటే రొమాన్స్ మీన్స్ ఇప్పుడు నేను కొన్ని విన్నా చదివినా ఇంగ్లాండ్ అట్లా కంట్రీలో ఒక 5th క్లాస్ చదివే అబ్బాయి అమ్మాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళే టీచర్సే రెఫర్ చేస్తారంట. ఏమని మీ అబ్బాయి లోపల మీ అమ్మాయి లోపల డిఫెక్ట్ ఉందని. అంటే ఇక్కడ ఏంటంటే రొమాన్స్ అనేది మరీ అశ్లీలంగా ఏదో తీసినట్టయితే ఉండదు. కానీ ఉన్న పరిస్థితులలో ఈ రకమైన ఒక ఆడమొగ రిలేషన్ అనేది ఎందుకు ఎంతవరకు అవసరం ఎట్లుండాలి అనేది అవసరం. కొంత అవగాహన ఉండాలి, కొంత అవసరం అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇది సెన్సార్ బోర్డులో కూడా కొంత రిలాక్సేషన్ అనేది మరీ విచ్చలవిడితనం అనేది అంటారు. అందరు అంటారు ఈ సృష్టికి మూలమే ఒక అమ్మ నాన్న కలయిక, ఒక ఆడమొగ కలయికనే ఈ సృష్టికి మూలం. దాన్ని ఏదో తప్పు ఇది తప్పు అనే దాని మీద ఉంటే ఇవాళ ఏమైతుందంటే ఒక మూస పద్ధతిలో పెంచుతున్నారు. ఆడపిల్లలను మగపిల్లలను పెడితే ఆడపిల్లలు మొగోళ్ళంటే అసహించుకునే రోజులు వచ్చినాయి, మగపిల్లలు ఆడపిల్లలను అసహించుకున్నటువంటి రోజులు వచ్చినాయి. అట్లాంటి సందర్భంలో ఇట్లా ఉన్నది. కానీ ఉన్న పరిస్థితులలో దీనిపైన కూడా కొంత ఫోకస్డ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైన ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత కొంత ఉన్నటువంటి ఇప్పుడు ఈ జనరేషన్కి ఏదన్నా ఉండని నవరసాలలో కొంత మనకు ఉన్నటువంటి వాళ్ళకు ఏదో ఒక మెసేజ్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ పిల్లలు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటలేరు. హీరోని చూస్తాడు, క్లాప్స్ కొడతాడు, వీడు ఇళ్ళలు కొడతాడు, వాడు మంద అవుతాడా ఏమవుతాడో తెలియదు. మరి ఆయన లెక్క హీరో లెక్క బాడీ ఫిట్నెస్, ఒక ఫిజికల్ పర్సనాలిటీ, క్యారెక్టర్ ఇవన్నీ ఉండాలి అని అనుకునడం అనేది ఈ ఆడియన్స్ లోపల కూడా బుద్ధి లేని వాళ్ళు చాలా మంది. హీరోయిన్ ఉంటారు, వాళ్ళు ఎంత మంచి మెయింటైన్ చేస్తారు. కొంతమంది 50+, 60+ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అంత మంచి మెయింటైన్ చేస్తారు. కానీ వీళ్ళు మొత్తం నేను ఆమె ఫ్యాన్ అని ఈమె అంటది, వాడంటాడు. కనీసం ఆ మెయింటెనెన్స్ అనేది వీళ్ళ లోపల లేదు. ఆ మెసేజ్ అనేది తీసుకునే క్యాచీ పవర్ అనేది ఆడియన్స్ కూడా లేదు. సినిమాలో పోయేది ఎంటర్టైన్మెంటే, కానీ సినిమాలో చిరంజీవి ఆ షర్ట్ వేసిండనగానే కథం ఈ వీడు కూడా ఆ షర్ట్ వేయడం, పాయింట్ వేయడం. ఇప్పుడు పుష్ప 2లో మొన్న చూసిన నేను V6 న్యూస్ లైన్లో చూసిన, ఆ పుష్ప భువనగిరిలో శారీ క్లాత్ తీసుకొని కుట్టించారట. అక్కడ పోతే ఇప్పుడు ఆ క్లాతులు దొరుకుతలేవంట. డిమాండ్ పెరిగిపోయింది. శారీ క్లాత్ తోటి షర్ట్ కుట్టిస్తే దానికి కూడా ఆయన పుష్ప వేసిండి ఇది వేసి, మరి పుష్ప 6 ప్యాక్ ఉన్నది నీకెందుకు లేదురా భయ్య అని ఆలోచన కూడా వీళ్ళకి ఆడియన్స్ లోపల కూడా చెడే కాదు మంచి తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అదే మనం మూవీ రేట్స్ గురించి మాట్లాడుకుంటే, ఒక ప్రొడ్యూసర్ ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు. సో అన్ని కోట్లు పెట్టి తీస్తున్నాడు కాబట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నాడు 1000 రూపాయలు పెట్టుకొని 500 పెట్టుకొని సినిమాకి వెళ్ళడం కరెక్టే అంటారా? ఎందుకంటే అది అతని బడ్జెట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారంటే ఓ 1000 రూపాయల సినిమా టికెట్ స్టార్టింగ్ డే ఉంది అంటే 10,000 ఓన్లీ ఆ సినిమాకి వెళ్ళడానికి ఖర్చు అవుతాయి. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ప్రొడ్యూసర్ లాభం చూసుకోవాలా, లేదా ఇక్కడ ప్రజల లాభం చూసుకోవాలా? ప్రొడ్యూసరు ఆయన స్థాయికి మించి ఆయన సినిమా చేయొద్దు అనేది ఒకటి. తర్వాత ఏంది, నీకు 1000 రూపాయలు పెట్టి సినిమాకి పోయే స్తోమత లేనప్పుడు నువ్వు పోకుంటుండడమే బెటర్. 4 రోజులు ఆగితే నీ టీవీలో నీ ఇంట్లోనే ప్లే అవుతుంది. అంటే ఆయనే 100 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ
రాజకీయ నాయకులు కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయి సినిమా ఇండస్ట్రీ పైన ఇట్లున్నటువంటి సందర్భంలో సినిమా ఒకటి తీయాలంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిటర్న్స్ వస్తాయా రావా, 100% రిటర్న్స్ వస్తాయనే పరిస్థితి లేదు. కనీసం ఓ 1-2% కూడా లేదు. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళ రేటింగ్ వాళ్ళ మేనేజ్మెంట్ తోటి ఇవాళ 1000 రూపాయలు పెట్టిన 5000 పెడతాడు. 5000 పెట్టినోడే పోతాడు. నిన్నెవరు రమ్మన్నాడు? ఇవాళనే సినిమా రిలీజ్ అయింది ఊరుకు పోయానంటే పెట్టి చూడు. అభిమానం ఉంటే నీ హీరో కోసం 5000 అయినా 10,000 అయినా పెట్టి చూడాలి. 1000 500 600 ఎందుకు, 2000 3000 5000 కూడా పెట్టచ్చు. అంటే ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది రైట్ అనిపిస్తుంది అమ్మా. 100 కోట్లు పెట్టాడు ప్రొడ్యూసర్, సినిమా తీస్తాడు, హీరోయిన్స్కి రెమ్యునరేషన్, సెట్స్ ఇవన్నీ ఎత్తారు, ఇవన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళ స్థాయి. ఇంకొక విషయం ఏంటంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఉండొద్దు. ఏది కొంతమంది ప్రొడ్యూసర్స్ మేము ఇన్ని ఖర్చు పెట్టి, ఇలా ఇండస్ట్రీలో కూడా ఇంకొక మాఫియా ఉంది. వాడు సినిమాకి పెట్టేది 100 కోట్లు 1000 కోట్లు అని చెప్తాడు. ఇది బ్లాక్ వైట్, బ్లాక్ మనీని వైట్ చేసుకునే దందా నడుస్తుంది. ఇది అంత ఎవరంటే ఇది ఎవరికి పట్టిలేదు ఈ వ్యవస్థ. మళ్ళీ వ్యవస్థకు వస్తే ఎవరికి పట్టిలేదు. వాటి ఎందుకమ్మా అంత సెట్ వేసి సినిమా తీయాలి? ఆ సెట్కి ఎంత అవుతాయి? మా అంటే 1 కోటి రూపాయలు అవుతాయి. దాన్ని 100 కోట్లు కూడా చూపించుకోవచ్చు. నాకు లాస్ వచ్చింది, ఈ ప్రొడ్యూసరు 1000 కోట్లు పెట్టిండు, ఇక్కడ మాకు ఒక 80-90 కోట్లు వచ్చినాయి, మిగతా అంతా లాస్ వచ్చింది. దీన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మళ్ళీ అంటే ఇది ఒక దోపిడీ. అంటే నాకు నష్టం జరిగింది అని బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం అనేది కూడా ఇదొక దందా నడుస్తాను. ఇవన్నీ కూడా ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇవ్వులు ఎవరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జ్యుడిక్షన్ చూసుకుంటే ప్రొడ్యూసరు 24 క్రాఫ్ట్స్ ఇక్కడ నష్టపోయేది ఏంటంటే, ఎవరు నష్టపోతున్నారంటే ఆడియన్ ఏముంటుంది, నచ్చితే చూస్తారు లేకపోతే లేదు. కానీ కొంతమంది ఈ 24 క్రాఫ్ట్స్లో కెమెరామెన్ నుండి, లైట్ మెన్ నుండి, డైరెక్టర్ వరకు, టెక్నికల్ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళందరూ ఇలా తిండికి లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆదరణ వాళ్ళకి నిరాదరణకు గురయ్యి ఇవాళ వాళ్ళకు టాలెంట్ ఉన్నా కూడా గుర్తింపు లేకుండా వేరే పని పోరు. అవును, చిన్న వేషం ఇస్తే చాలు, చిన్న వేషం ఇట్లా ఊపడితే చాలు, రారు అని నువ్వు ఇంకేమన్నా కానీ నీకు రోజు 5,000 ఇస్తా, నీకు రోజు బిర్యానీ పెడతా, నీకు ఇంక ఇది చేస్తా, నీకు అకామిడేషన్ అంటే కూడా ఆడు పనిచేయడు. వాడు కేవలం నేను సినిమా కోసమే బతుకుతా, సినిమా కోసమే చస్తా అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లనే ఉండిపోయి ఆ వేరే పని చేసుకోలేక ఉన్న దాని మీద ఈ ఫీల్డ్ అంతా పోతే ఒక నిరుద్యోగ సమస్య, ఉపాధి కూడా కోల్పోయే సమస్య ఉంటుంది. కాబట్టి సినిమా రంగానికి ఒక స్కేల్ అనేది ప్రభుత్వం కూడా, ఏ సెన్సార్ బోర్డు ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా ఒక స్కేల్ పెట్టాలి. సెన్సార్ బోర్డు లెక్కనే ఒకటి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంత ఎక్స్పెండిచర్స్ పెట్టిండ్రు, ఎక్కడెక్కడ పెట్టిండ్రు అనే దాని మీద కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ చిన్న సినిమాలకు కూడా ప్రభుత్వాలు, ఎందుకంటే అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా, అంటే అందరు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు కూడా సమానమే. కాబట్టి ఏమవుతుంది, నువ్వు ఉన్న సందర్భంలో ఈ వీళ్ళకు కూడా ఒక మనకు ఒలింపిక్ క్రీడలు పెడతారు, రాష్ట్ర స్థాయి క్రీడలు, జిల్లా స్థాయి క్రీడలు ఎట్లా పెడతారో ప్రభుత్వము ఈ సినిమా రంగం పైన జోక్యం చేసుకుని ఖచ్చితంగా ఈ ఎవరైతే ఆర్టిస్టులు కానీ, ఈ డైరెక్టర్స్ కానీ, వీళ్ళు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి, మల్టిపుల్ టాలెంట్ ఉన్న వాళ్ళకు ఎవరైతే ఉంటారో వాళ్ళ లాంటి వాళ్ళకు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం తరపున నుండి కూడా ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళి కూడా వీళ్ళను రెఫర్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడితేనే స్టేట్ లెవెల్ పోతారు, స్టేట్ లెవెల్ ఆడితేనే నేషనల్ లెవెల్ ఆడితే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎట్లయితారో ఇట్లనే గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి అందరినీ కొంత ప్లేస్మెంట్స్ కల్పించే విధంగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఎలా అయితే ఇప్పుడు లైక్ ఓకే, ఎవరైతే ఫేమస్ అవుతున్నారో వాళ్ళకే కాకుండా ఎవరైతే సినిమాల్లో నటించాలని వాళ్ళ జీవితాన్ని కూడా పనంగా పెడతారో అలాంటి వాళ్ళకి కూడా ఇందులో అవకాశాలు కల్పించేలా బాగుంటాయి. 100% అమ్మా. సో ఫైనల్ గా మనం మూవీ గురించి కంప్లీట్ చేసుకునే ముందు మనం ఇప్పుడు మూవీస్ చూస్తున్నాం, ఏవి కూడా అంటే కథనిచ్చే రూపంలో ఉండట్లే, డబ్బులున్నాయి తీసేయాలి అన్న ఆలోచన. సో జనాలకి నచ్చే విధంగా మూవీ తీయాలి అంటే మీరు చెప్పాలనుకున్న ఒక 2 పాయింట్లు మా వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? జనాలకు మనకు చెప్పే అంశంలో మనం చూసుకుంటే ఖచ్చితంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మారుతున్నాయి
ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్ ఉన్నది, అవును. చిన్న వాటితో తీసిండ్రు. ఉమ్, చాలా సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటే ఉన్న దాని మీద. ఒక మెసేజ్గా మనకు సమాజానికి ఏం అవసరం, ఆ అవసరమైన మూవీస్ను మనం తెరకెక్కియడం ద్వారా చిన్న చిన్నోళ్ళు కొంతమంది మొబైల్స్ తోటి మూవీస్ తీసి మొబైల్ తోటి చిన్న రీల్ చేసి ఉమ్, నేషనల్ అవార్డ్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. అవును. కాబట్టి ఎందుకంటే అట్లాంటి సందర్భంలో ఉమ్, సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన తీయచ్చు, ఉమ్, సమాజంలో విద్యా వ్యవస్థ పైన తీయచ్చు, ఉమ్, ఈ చట్టాలలో ఉన్నటువంటి లొసుకుల ఆధారంగా ఉమ్, క్రిమినల్స్ నేరం నుండి ఏ విధంగా తప్పించుకుంటున్నారు దాన్ని ఒక సినిమా చేయొచ్చు. ఉమ్, ఆ రకంగా సినిమా రంగం మీద సినిమా చేయొచ్చు. ఉమ్, అవును. అంటే చేయాలనుకునే వాళ్ళు ఉమ్, ప్రతి రంగం పైన సినిమా చేయొచ్చు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సినిమా వెళ్తాయి, ఉమ్, కానీ దాన్ని తీసే దమ్ము ఆ డైరెక్టర్ లోపల ఉండాలి, ఆ రైటర్ లోపల ఉండాలి, కంటెంట్ క్రియేటర్ లోపల ఉండాలి. ఉమ్, అంతేగాని ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఒక స్టోరీ అవుతుంది. ఉమ్, వీళ్ళు స్టోరీలు లేవు అనుకుంటారు. ఉమ్, ఇంతమంది స్టోరీ లేవు, ఎన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ లేవు, అవును. ఎంతో మంది ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి. ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ను ధైర్యంగా నీ బడ్జెట్లో నువ్వు చూపించుకోవాలి. ఎక్కిస్తే నువ్వు జనాన్ని ఫస్ట్ మన రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకుంటాం. ఉమ్, ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ వేరు, ఇప్పుడు వేరు. రామ్ అవును. గోపాల్ వర్మ గారు శివ వచ్చినప్పుడు ఉమ్, క్షణ క్షణం. అసలు న్యూ ట్రెండింగ్. ఉమ్, శివ సినిమాకు మార్నింగ్ షోకు అసలు ఆ పోస్టర్లు చూస్తేనే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అన్నారు. తర్వాత మార్నింగ్ షోకు చూసినోడు వెంటనే మ్యాట్నీ టికెట్లు కొనుక్కున్నటువంటి సందర్భం జరిగింది. అవును, అవును. అది అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే చిన్నప్పుడు నేను సినిమాలు చూసినప్పుడు చిన్నప్పుడు ఆ టీవీలలో ఆడియో చూసినప్పుడు థియేటర్స్ పోయినా కూడా కృష్ణ గారు ఆ టైంలో ఆయన ఇట్లా తలుగుతాడో లేదో గుద్దుతా ఇట్లా పోయి పైగా ఆకాశంలో పోయి కింద పడే ఫైటింగ్. ఉమ్, వాళ్ళు ఆ డ్యాన్స్, ఆ 2 స్టెప్స్ ఇవి కాకుండా ఒక రామ్ గోపాల్ వర్మ గారు న్యూ ట్రెండింగ్ క్రియేట్ చేయగలిగిండ్రు. క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఎందుకు పుట్టారు ఉమ్, అంటే ఇంకా చాలా అనేక మంది డైరెక్టర్, తేజ గారు ఉన్నారు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. చాలా అంటే ఇప్పుడు మన మూవీస్ గురించి మాట్లాడుకునే పరిస్థితిలో విరాట పర్వం మూవీ ఉంది. అవును. ఓ నక్సలిజాన్ని చూపెట్టిండు, అందులోనే లవ్ స్టోరీ ఇంక్లూడ్ చేసి. ఉమ్, ఉమ్, అంటే దాన్ని ఆ డైరెక్టర్ గారు తెరకెక్కియడం అనేది ఓ రకంగా ఇట్లుంటది. ఉమ్, ఈ కామెడీగా అస్సలైతే స్ట్రెస్ ఫ్రీ కోసం మనం కామెడీ. థియేటర్ పోతాం. అవును. కామెడీ జోనర్స్ ఎన్ని ఉంటాయండి, ఎన్ని అంటే అన్ని క్రియేట్ చేసుకొని చేయొచ్చు. ఆ మూవీ సినిమాకి పోయి కూడా టెన్షన్ పడాల్సిన అవసరమా అనేది మోర్ దాన్ 50% ఉంటది. అవును. ఇక పనిపాట లేకుండా సినిమాలే జీవితం అని సినిమాలు చూసుకునేటోళ్ళు ఉండేటోళ్ళు 10% ఉంటారు. ఉమ్, వాళ్ళు ఇక గ్యారంటీ షోలు ఏ సినిమా వచ్చినా చూస్తారు. వాళ్ళు పాపం కనీసం ప్రమోటర్స్ వీళ్ళు. అని ఈ రకంగా కాకుండా ప్రతి వ్యక్తి లోపల ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది, ప్రతి కుటుంబం లోపల ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది, ప్రతి అంశం పైన సమాజంలో ప్రతి అంశం పైన ఒక స్టోరీ క్రియేట్ అయితే అనేకమైన స్టోరీస్ ఉంటాయి. ఒక చిన్న లైన్ మీద ఒక స్టోరీని క్రియేట్ చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి అనేక మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెలికి తీయాలి. ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలి. సినిమా రంగాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. మెసేజ్ కూడా తెలియని విషయాలను సినిమాల ద్వారా కొంతమంది అయితే నేను యాజ్ అడ్వకేట్ కొన్ని ఇన్సిడెంట్లలో కొన్ని అయితే ఆ మూవీలో ఈ మర్డర్ ఇట్లా అయింది కాబట్టి నేను అదే మర్డర్లు ఈ విధంగా చేసుడు. కొన్ని విషయాలలో అంటే మంచి జరుగుతాయి, చెడు జరుగుతాయి. అంటే వీనికి తెలియని ఆలోచన క్రియేట్ అయ్యి ఓహో ఇట్లా చంపచ్చా, అవును ఒక అమ్మాయిని ఇట్లా ప్రేమించచ్చా, ఒక అమ్మాయిని ఒక వ్యవస్థ ఈ రకంగా నడవచ్చా, వ్యవస్థలో ఈ విధంగా కూడా జరుగుతాయా అనేది చేస్తుంది. ఇది ఈ రకంగా సినిమా. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ టైం మాతో షేర్ చేసుకున్నారు. చాలా విషయాలు మాకు మూవీ గురించి చెప్పారు. సో చూసారు కదా ఆడియన్స్, ఇది ఈరోజు మన మూవీ టైం. సో మళ్ళీ తిరిగి కొత్త క్వశ్చన్స్తో, కొత్త ఆలోచనలతో, కొత్త న్యూస్తో మేము ముందుంటాం. అంతవరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై. Please subscribe to ANR Studios. Yeah.